పల్లవి వస్తుంది. పల్లవి ఎంపిక చేసుకున్న పాట రచన అప్పలాచార్య గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం జానకి గారు, రాజబాబు గారు. ఇల్లు ఇల్లాలు సినిమా నుంచి వినరా సూరమ్మ కూతురు మొగుడా. చెప్పు చెప్పు నువ్వేనా? అలాగే చెప్తావా అన్నీ కూడా? ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. చెబుతాను కారు మబ్బులు కమ్మిన వేళ, కాకులు గూటికి చెరే వేళ, సందబావ తొంగి చూసే వేళ, సన్న జాజులు పూసే వేళ, ఒంటిగా నేను ఇంటూ ఉంటే, ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉంటే, లాలి 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 లాలిలో. ఏం జరిగింది? తలుపు కిర్రున చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరచినే, వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. ఎవరు? నల్లని వాడు, గుంట కన్నుల వాడు, గుబురు మీసాల వాడు, ఆరడుగుల పొడుగువాడు, ముత్తులిమ్మని నన్ను అడిగినాడు. వాణ్ణి నేను నలికెత్తాను. నేనివ్వ రానివ్వనంటూ ముఖము దాచుకున్నా, పోనివ్వ ముత్తివ్వమంటూ జడను లాగినాడు. అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా గాని వదలక నన్ను ఒడిసి పెట్టినాడు. అంతలో వచ్చింది. ఏమిటి మూచా? హే కాదు, మా అమ్మ. ఏముంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముత్తులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. అది తల్లే కాదు, లాడ్చేసి పిశాచి దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిలుచున్నాను. గదిలోకెత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చోటిచ్చాడు. ఛీ కులత పాపాత్ములాల, నువ్వు నా కొద్దు పో, వాడి దగ్గరకే పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏమిటి? అప్పుడు నీకు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఆ వచ్చినది మా తాతయ్య. తాతయ్య, తాతయ్య, మరి చెప్పవే. తాతయ్య, తకతయ్య, తాతయ్య, తకతయ్య, తకతయ్య. ఈ బాబోయ్, తాతయ్య ముంచేశాడు. యూ బోత్ డిడ్ ఎ బ్యూటిఫుల్ జాబ్, నో డౌట్. ఒక్కటే ఎవరు చేయలేంది, అది మీకు నేను చెప్పి ప్రయోజనం లేదు. జానకి గారిలాగా ఎవరు నవ్వలేరు. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏమిటి? అప్పుడు నీకు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఆ వచ్చినది మా తాతయ్య. తాతయ్య, తాతయ్య, మళ్ళీ చెప్పవే. తాతయ్య, 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 తాతయ్య. ఇద్దరి కాంబినేషన్ వాజ్ సో వెరీ గుడ్. నువ్వు కూడా యూ డిడ్ వెరీ వెల్. ఎందుకంటే ఆ రోజుల్లో మనిషి కాదు కదా నువ్వు, కుర్రాడి. వాడు నేను మంచి స్నేహితులం, మా రాజబాబు నేను అంతా కూడా. తర్వాత ఒక సీజన్లోనండి వాడి సంస్కారం చెప్తాను. ఒకానొక సందర్భంలో నాకు సినిమాలో పాటలే లేకుండా పోయే కారణాలు ఏమన్నా అయితే పక్కన పెట్టేద్దాం. వాడు ఇంటికి వచ్చి, అరే ఏంట్రా ఎవరు ఇవ్వకపోయినా నేను ఇస్తాను, నా పాటలన్నీ నువ్వే పాడాలి అనేవాడు అనమాట.
ఆ రోజులో వాడి ప్రభ అలా ఉండేది, అంత గొప్పగా ఉండేది. హీరో లేకపోతే ఏంట్రా, నువ్వు నా పాటలన్నీ నువ్వే పాడతావురా అనేవాడు అనమాట. హీ వాజ్ సో సపోర్టివ్ టు మీ అట్ ద టైమ్. గ్రేట్ ఆర్టిస్ట్. ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చాడు కామెడీ దీంట్లో. గొప్ప సినిమాలు తీశాడు, ఒక తారాజువలాగా పైకి ఎగిశాడు, మళ్ళీ రాలేదు తిరిగి. చాలా బాధేస్తుంది అనమాట. అలాంటి అంత టాలెంట్ ఉన్నవాళ్ళు అంత తొందరగా మనం వదిలేసి వెళ్ళిపోతే చాలా బాధేస్తుంది కదా. హీ షుడ్ హ్యావ్ లివ్డ్ లాంగ్. ఐ డోంట్ నో వై హీ డైడ్ సో ఎర్లీ. వెల్, మంచి టైంలో వాడిని తలుచుకునేట్టు చేసిన నీకు ధన్యవాదాలు. అండ్ ఇట్స్ డన్ వెల్. అండ్ ఎందుకంటే ఏం లేదు. One round of applause for Pallavi, please. I think she was fantastic. Thank you, sir. Effortless singing, and you're really talented. Thank you, sir. Thanks. All the best.